డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ప్రజలు నాయకులు అందరికీ నిర్మాత గారు ఇప్పుడు విన్నవించుకోవడం మీ అందరికి తెలిసిందే. సో అలా ఈ సమస్య ఇక్కడి నుంచి సమస్య పోయి అందరూ నిర్మాతకు దర్శకుడికి సినిమాకి సహకరించి ఈ సినిమాని అన్నిటి ప్లేస్లలో ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం. డిస్ట్రిబ్యూటర్గా మీ మీద ఈ ఎఫెక్ట్ ఎంతవరకు ఉంది? డెఫినెట్గా అంటే నైజాం మేము సినిమా కొని రిలీజ్ చేసాం కాబట్టి ఫైనాన్షియల్ డ్యామేజ్ అనేది తప్పకుండా జరుగుతుంది. పోతే అనుకోని సంఘటనగా ఈ ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు దాన్ని మనం ఏం చేయలేం. సో సాధ్యమైనంత మట్టుకు ఇటు ఇండస్ట్రీకి కానీ అటు తెలంగాణ వాళ్ళకి కానీ ఎవరికి బాధ ఉండకుండా నా ప్రయత్నం నేను చేస్తాను. నేను నైజాం డిస్ట్రిబ్యూటర్ కాబట్టి నా విషయంలో నేను కేర్ తీసుకొని ఇదే చెప్పింది, ఎవరికి బాధపడకూడదు. ఇటు ఇండస్ట్రీకి కానీ అటు తెలంగాణ నాయకులకు కానీ తెలంగాణ ప్రజలకు కానీ ఎవరికి బాధ జరగకుండా చూడడంగా ఈ సినిమా విషయంలో నేను వారధిని అయ్యాను అంతే. అంటే ఇప్పుడు ఇచ్చిన ఈ కట్స్ వల్ల ఏమన్నా సినిమా ఫ్లోకి ఏమన్నా దెబ్బ ఉంటుంది? సినిమా అంటే అదే ఎవరు బాధపడకుండా ఉండటానికి డైరెక్టర్గా ఆయన చేయాల్సినవన్నీ నేను చెప్పినవి కానీ ఇప్పుడు గవర్నమెంట్ కమిటీ వాళ్ళు చెప్పినవి కానీ టీఆర్ఎస్ నాయకులు జేఏసీ వాళ్ళు అందరూ ఏదైతే ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉంది అనిపించింది, ఎక్కడైతే బాధ అనిపిస్తుంది, ఇలా ఎందుకు పెట్టారా డైలాగు, ఇలా ఎందుకు ఉందా సీన్ అన్నది అవి తొలగించడం వల్ల ఎవరికి బాధ ఉండదు అనేది ఫీలింగ్. థ్యాంక్ యూ.